అది ఉదయం వేళ. ఊర్లో వాతావరణం ఎండిపోయినట్టుగా ఉంటుంది. సర్పంచ్ ఒక చెట్టు కింద దిగులుగా నిలబడి ఉంటాడు. అప్పుడే రాజేష్ వచ్చి సర్పంచ్తో ఇలా అంటాడు. ఏంటి సర్పంచ్ గారు, మీరు ఇక్కడ దిగులుగా నిలబడి ఉన్నారు, ఏమైంది? రాజేష్, నీకు తెలుసు కదా, హిమ్మత్పూర్ గ్రామం గత 5 ఏళ్లుగా వర్షం లేక చాలా తల్లడిల్లిపోతుంది. పంటలు ఎండిపోయాయి, మన భూములు బంజరు భూములు అయ్యాయి. అవును, అది నేను కూడా చూశాను. కానీ దీనికి ఇంత దిగులెందుకు? సేటు ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుంటున్నాడు. అతని ఊరి వాళ్లకు అప్పులు ఇచ్చి సాయం చేసినట్టు నాటకం ఆడుతున్నాడు. కానీ తర్వాత ఎక్కువ వడ్డీని వసూలు చేసి వాళ్ళ భూములను మొత్తం కాజేస్తున్నాడు. ఇప్పటికే చాలామంది రైతులు వాళ్ళ భూములను కూడా మొత్తం కోల్పోయారు. చాలా తప్పు జరుగుతుంది. ఇది అన్యాయం. మనం ఏదో ఒకటి చేయాలి. కానీ ఏం చేయగలం? ఊరి వాళ్ళందరూ భయపడుతున్నారు. సేటు చాలా బలవంతుడు. సర్పంచ్ గారు, రేపు ఊరి వాళ్ళందరినీ ఒక చోటకు రమ్మని చెప్పండి. నేను వాళ్ళతో మాట్లాడతాను. మనందరం కలిసి పరిష్కారం వెతుకుదాం. సేటుతో కూడా మాట్లాడాలి. కానీ రాజేష్, ఇది అంత సులభం కాదు. సులభం ఏదీ కాదు సర్పంచ్ గారు. కానీ మనం ప్రయత్నం చేయటం మన బాధ్యత. రేపు పొద్దున కలుద్దాం. రాజేష్ ఇంటికి బయలుదేరతాడు. రాజేష్ ఇంటికి చేరుకుంటాడు. బింద్యా, నేను నీతోనూ పిల్లలతోనూ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమైంది రాజేష్? కమల్ ఇంకా సులేఖ కూడా వస్తారు. ఇవాళ నేను సర్పంచ్ని కలిశాను. ఊరి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. 5 ఏళ్ల నుంచి వర్షాలు లేవు. ఆ సేటేమో ఊరి వాళ్ళందరినీ పూర్తిగా దోచుకుంటున్నాడు. అతను అప్పులిచ్చి వారి భూములు మొత్తం కాజేస్తున్నాడు. అయితే మీరేం చెయ్యాలి అనుకుంటున్నారు? నేను ఊరి వాళ్ళని ఒకటి చేస్తాను. సేటుతో మాట్లాడతాను. ఇలా అన్యాయం చేయొద్దని అడుగుతాను. ఆ సేటు ఎంత ప్రమాదకరమైన మనిషో మీకు తెలుసు కదా. అతనితో శత్రుత్వం పెట్టుకోవడం మంచిది కాదు. నాన్న, అమ్మ చెప్పేది నిజమే. సేటు మనుషులు చాలా బలవంతులు. అతను ఏమైనా చెయ్యగలడు. కమల్, భయపడితే ఏమీ సాధించలేం. మనం చేసేది కరెక్ట్ అయితే మనం మన బాధ్యతను నిర్వర్తించగలం. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే సైలెంట్గా ఉంటే అది అపరాధం అవుతుంది. సేటు లాంటి క్రూరునైనా సరే మనం ధైర్యంగా ఎదుర్కొని తీరాలి. నాన్న, కానీ ఒకవేళ ఊరివాళ్లు భయపడి మీకు తోడుగా ఉండకపోతే మీరేం చేస్తారు? అప్పుడు కూడా పోరాడతాను. గుర్తుపెట్టుకో, మనసులో నమ్మకం, ఉద్దేశం దృఢమైందైతే ఏ బలం కూడా మనల్ని ఆపలేదు. బిందియా సైలెంట్ అవుతుంది. కాని తన మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. కమల్ ఇంకా సులేఖ తమ తండ్రి దృఢ విశ్వాసాన్ని చూసి సైలెంట్గా ఆలోచిస్తారు. రేపు ఊర్లో ఒకటి కొత్త ప్రారంభం కాబోతుంది. ఇక అన్యాయం సహించటం కరెక్ట్ కాదు. రాజేష్ గంభీరంగా తన గదిలోకి వెళ్లిపోతాడు. ఊరి వాళ్లందరూ ఒక చోటికి చేరతారు. రాజేష్ మధ్యలో నిలబడతాడు. సర్పంచ్ పక్కనే ఉంటారు. అందరూ వినండి. మీరందరూ చాలా కష్టాల్లో ఉన్నారనే విషయం నాకు తెలుసు. వర్షాలు కురవడం లేదు, పొలాలు బంజరు భూములు అయిపోయాయి. కానీ దీని అర్థం మనం మన భూముల్ని సేటుకి ఇవ్వాలని మాత్రం కాదు. ఈ భూములే మన ఆత్మ, మన పూర్వీకులు ఇచ్చినవి. ఇవన్నీ కాపాడుకోవటం మన బాధ్యత. రాజేష్, సేటుతో పోరాటం అంత సులభమేం కాదు. ఆయన చాలా బలవంతుడు. బలం కేవలం శరీరానికే ఉండదు. నిజమైన బలం మన ఉద్దేశాలు, మన ఆత్మవిశ్వాసంలోనే ఉంటుంది. మన అందరం ఒకటైతే ఎవరు కూడా మనల్ని ఓడించే ప్రయత్నమే చేయలేరు. అవును, రాజేష్ చెప్పేది నిజమే. మన భూమిని, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మనం ధైర్యంగా నిలబడి తీరాలి. కానీ ఆయన మన మీద దాడి చేస్తే అప్పుడు మనం ఎదిరిద్దాం. భయపడి బతకటం కంటే గౌరవంతో చావడమే మంచిది. కానీ నమ్మకం ఉంచండి, మనందరం ఒకటైతే గనక గెలుపు మనదే. ఊరి వాళ్లందరూ నెమ్మదిగా ఏకీభవిస్తారు. కొంతమంది రాజేష్ సాహసంతో ప్రేరణ పొంది అతనికి తోడుగా ఉండాలనుకుంటారు. సేటు మనిషి అనుజ్ ఎంతో వేగంగా పరిగెడుతూ సేటు దగ్గరికి వెళ్తాడు. ఊళ్ళో రాజేష్ అందరినీ మీకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. ఏమన్నావు? ఆ మామూలు శిక్షకుడు నన్ను అసలు ఏం చేయగలుగుతాడు? మీరు తనని మామూలు మనిషి అనుకోబాకండి. రాజేష్ ఇంకా తన కుటుంబం ఊళ్ళో అందరికంటే బాగా చదువుకున్న వాళ్ళు. అతను రైతు మాత్రమే కాదు, గవర్నమెంట్ స్కూల్లో టీచర్ కూడా. గవర్నమెంట్ స్కూలా? అక్కడ అతి కష్టం మీద 2-3 పిల్లలు వెళ్తున్నారు. రాజేష్ ఊరి వాళ్ళందరినీ ఒకటి చేస్తున్నాడు. ఒకవేళ అదే కనుక జరిగితే అప్పుడు అది మీకు చాలా ప్రమాదకరంగా మారుతుంది. దీన్ని తేలిగ్గా తీసుకోబాకండి మీరు. సేటు కాస్త గంభీరంగా మారతాడు. అతను ఆలోచనలో పడతాడు. నీకు గుర్తుందా అనుజ్, ఎన్నో ఏళ్ల క్రితం రాజేష్ తండ్రి నా దగ్గర అప్పుగా డబ్బు తీసుకున్నాడు. నేను అతనితో ఒక తెల్ల కాగితం మీద సంతకం చేయించుకున్నాను. అవునవును, కానీ రాజేష్ అప్పు తీర్చేశాడు కదా. కానీ తనకు ఆ విషయం తెలీదు. ఆ తెల్ల కాగితం ఇంకా నా దగ్గరే ఉందని.
ఆ కాగితం ద్వారా తన ఇంటిని భూముల్ని నా పేరు మీదకు మార్చుకుంటాను. ఉదయం సమయంలో సేటు తన మనుషులతో అక్కడికి వెళ్తాడు. రాజేష్, బయటికి రా. నీ తలరాత గురించి ఇవాళ ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను నేను. రాజేష్ బయటికి వస్తాడు. బిందియా ఇంకా పిల్లలు కూడా కంగారుగా బయటికి వస్తారు. ఏంటిదంతా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇలా చూడు రాజేష్, మీ నాన్న ఈ కాగితం మీద వేలుముద్ర వేశారు. ఈ కాగితం ప్రకారం నీ ఇల్లు ఇంకా భూములు ఇప్పుడు నా సొంతం. ఇది అబద్ధం. నేను మా నాన్న తీసుకున్న అప్పంతా తీర్చేశాను. అయ్యుండొచ్చు, కానీ మీ నాన్న వేలుముద్ర వేసిన తెల్ల కాగితం నా దగ్గర వదిలేశాడు. ఇప్పుడు ఈ కాగితం చట్ట ప్రకారం నా గెలుపుకు ఆధారం అవుతుంది. ఇది పూర్తిగా అన్యాయం. మీరిలా చెయ్యకూడదు. అన్యాయమా? చట్టం నా చేతుల్లో ఉంది. మీరందరూ ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళిపోండి, లేదంటే పరిస్థితులు మీకు చాలా దారుణంగా తయారవుతాయి. సేటు ఇంకా అతని మనుషులు రాజేష్ని బిందియాని ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. సులేఖ ఇంకా కమల్ అదంతా చూసి ఏడవటం మొదలు పెడతారు. ఇవాళ మన ఇల్లు లాగేసుకున్నారు, కానీ ధైర్యాన్ని నిజాయితీని ఎప్పుడు వదులుకోకూడదు. ఈ అన్యాయానికి తప్పకుండా పగ తీర్చుకుంటాను, తప్పకుండా. రాజేష్, బిందియా, కమల్ ఇంకా సులేఖ అడవిలో నుంచి వెళ్తూ పట్నానికి వెళ్లే దారిలో వెళ్తూ ఉంటారు. బిందియా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది. అమ్మా, ఏమైంది నీకు? బిందియా, కళ్ళు తిరుగు బిందియా, బిందియా. కానీ బిందియా ఏమాత్రం సమాధానం చెప్పలేదు. రాజేష్కి అర్థమవుతుంది బిందియా ఈ లోకం వదిలి వెళ్లిపోయిందని. తను ఏడవటం మొదలు పెడతాడు. భగవంతుడు, నా నిజాయితీకి నా భార్య మూల్యం చెల్లించుకుంది. నేను దీన్ని ఎలా తట్టుకోగలను? రాజేష్ కూడా చనిపోతాడు. అన్నయ్య, అమ్మా నాన్నలు మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన దగ్గర ఇప్పుడు పోగొట్టుకోవడానికి ఇంకేం మిగల్లేదు. కమల్ తన తల్లిదండ్రులకు అంతిమ సంస్కారాలు అడవిలోనే జరిపిస్తాడు. వాళ్ళిద్దరూ ఆకలి దప్పికలతో అడవిలో తిరుగుతూ ఉంటారు. ఎటు చూసినా బంజరు అడవి. సులేఖ, ఇప్పుడు మన దగ్గర ఏం మిగిలింది? మన ఇల్లు, మన పొలాలు, ఇప్పుడు అమ్మా నాన్నలు అన్నీ పోయాయి. ఇప్పుడు ఈ లోకంలో మనకంటూ ఏమీ మిగల్లేదు. మనమిద్దరం పట్నం వెళ్ళిపోదాం. మళ్ళీ ఊరికి ఎప్పుడు తిరిగి రావద్దు, ఎప్పుడు రావద్దు. సులేఖ దానికి సమాధానం చెప్పాలనుకుంటుంది. అప్పుడే కమల్కేదో కనిపిస్తుంది. సులేఖ, అలా చూడు, ఆ రాయి అదెలా అనిపిస్తోంది అంటే అది డాన్స్ చేస్తున్నట్టుంది. సులేఖ కూడా ఆశ్చర్యంగా చూస్తుంది. ఉన్నట్టుండి ఒక రాయి గాలిలోకి లేచి డాన్స్ చేయటం మొదలు పెడుతుంది. ఎటు చూసినా ఎండిపోయిన చెట్లు, దారుణమైన అడవిలో ఈ దృశ్యం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అన్నయ్య, ఈ బంజరు అడవిలో ఎటువంటి ఆశ లేదు, కానీ ఈ రాయి ఎందుకు డాన్స్ చేస్తోంది? చాలా విచిత్రంగా ఉంది. అప్పుడే ఒక సాధువు ప్రత్యక్షమవుతాడు. మీరు ఈ అడవిని చూసి చాలానే నేర్చుకోవాలి. చూడండి, ఈ రాయి గత 5 ఏళ్లుగా బంజరు భూమిని చూస్తుంది. ఈ రాయి ఊరి వాళ్ళ బాధను చూసింది, కానీ దాని ఆత్మలో ఒక ఆశాకిరణం ఉంది. ఆ కారణంగానే ఇది నాట్యం చేస్తుంది. కానీ మేమేం చెయ్యాలి బాబా? మా దగ్గర అసలు ఏమీ లేదు. మీ తల్లిదండ్రుల తలరాతలో అదే రాసింది బాబు, కానీ మీ తలరాతలో పోరాడటమే రాసింది. మీ తండ్రి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మీరు ఈ రాయిని ప్రేరణగా తీసుకోవాలి. ఇది ఒక రాయి అయ్యిండు కూడా ఆశను వదలలేదు. మరి మీరు మనుషులయ్యుండి ఓటమిని ఎలా అంగీకరించగలరు? కమల్ ఇంకా సులేఖ సాధువు మాటలు విని ఆలోచనలో పడతారు. అన్నయ్య, ఆయన చెప్పింది నిజమే. మనం ఓటమిని అంగీకరించకూడదు. మనం అమ్మా నాన్నల చావుకి ప్రతీకారం తీర్చుకోవాలి. ఊరి వాళ్ళందరికీ వాళ్ల హక్కుని తిరిగివ్వాలి. అవును సులేఖ, నేను పోరాడుతాను. సేటు దగ్గర మన ఆస్తి మొత్తం తిరిగి తీసుకుంటాను. ఇదే నా మాట. సాధువు నవ్వి మాయమైపోతాడు. కమల్ ఇంకా సులేఖ తిరిగి ఊరికి వెళ్తారు. కమల్ ఇంకా సులేఖ ఊర్లోకి వెళ్తారు. జనాలందరూ కూడా గుమ్మికూడతారు. కమల్ ధైర్యంగా మాట్లాడడం మొదలు పెడతాడు. ఇలా చూడండి ఊరి ప్రజలారా, ఇది భయపడాల్సిన సమయం కాదు. ఈ సేటు మీ అందరి దగ్గర మీ భూముల్ని, మీ కష్టాన్ని, మీ ఆత్మగౌరవాన్ని లాగేసుకుంటున్నాడు. ఇదింకా కొనసాగకూడదు. ఈ పోరాటం నాదే కాదు, మనందరిది. మనం ఒకటిగా నిలబడాలి. ఊరి వాళ్ళందరూ నెమ్మదిగా ఏకీభవిస్తూ తల ఊపుతారు. మీరిద్దరూ చెప్పేది నిజమే. ఒకవేళ ఇవాళ మనం ఒకటిగా నిలబడి పోరాడకపోతే
మన తర్వాత తరం కూడా ఇదే బాధను అనుభవించాలి. నేను మీకు తోడుగా ఉంటాను. కమల్, సులేఖ సేట్ బంగ్లా దగ్గరికి వెళ్తారు. బంగ్లా బయట అనుజ్ ఇంకా గూండా నిలబడి ఉంటారు. అనుజ్ వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తాడు. అరే ఏంటిది? ఎవరైనా బంగాళాలోకి అడుగు గనక పెడితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అనోజ్, ఇవాళ ఈ ఊరు నిద్రలేచింది. ఇక నీ బెదిరింపులకి ఎవరూ భయపడరు. ఊరి వాళ్ళు అనుజ్ని వెనక్కి తోసేస్తారు. అందరూ బంగ్లా లోపలికి వెళ్తారు. సేటు ఊరి వాళ్ళని చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి అసలు ఇదంతా? నేనెవరో మీ అందరికీ తెలియదా? ఆ మాకు తెలుసు. నువ్వెవరివంటే మా అమ్మా నాన్నలను చంపేసిన వాడివి, మా పొలాల్ని ఇంటిని లాగేసుకున్నవాడివి. కాని ఇప్పుడు నీ సమయం అంతమయ్యింది. ఊరి వాళ్లందరూ సేటుని చుట్టుముడతారు. కమల్ ఊరి వాళ్లకు సేటు ఇచ్చిన కాగితాన్ని చూపించి ఇలా అంటాడు. ఈ కాగితం కోర్టులో సేటుకు వ్యతిరేకంగా ఆధారంగా చూపించొచ్చు అని. సేటు భయపడతాడు. నేను ఏదైతే చేశానో అది నా స్వార్థంతోనే చేశాను. మేము నిన్ను ఎప్పటికీ క్షమించాం. నువ్వు నీ అపరాధాలకు చట్ట ప్రకారం శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఊరి వాళ్ళు సేటుని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారు. సేటు బంగళా, భూములు ఊరి వాళ్లకు తిరిగిస్తారు. మరుసటి రోజు కమల్ తన ఇంట్లో తన చెల్లెలితో, మనం ఒక రాయి దగ్గర నేర్చుకున్నాం. మనం ఏదైనా సరే నిర్ణయించుకుంటే చచ్చే వరకు దానిని వదలకూడదు. ఆ రాయి 5 ఏళ్ల నుంచి డాన్స్ చేస్తూనే ఉంది, కరువులో కూడా. కాని మనం ఓటమి అంగీకరించాం. ఇవాళ మనం మన అమ్మా నాన్నల పేరుని తిరిగి తెచ్చుకున్నాం. వాళ్ల భూమిని, గౌరవాన్ని కూడా. మనమిది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంఘర్షణలో డాన్స్ చేసే రాయిలాగా మనం ఎప్పుడూ కూడా ఆగకూడదు, ఎప్పటికీ కూడా. తన అన్నమాట విని సులేఖ కళ్లల్లో నీళ్లు వస్తాయి. ఎందుకంటే కమల్ చెప్పింది నిజమే.